హాయ్ గైస్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 గురించి మాట్లాడుకోబోదాం. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే 16 మార్క్స్ ఏవైతే యాడ్ చేశారంట, నార్మలైజేషన్ వల్ల 16 మార్క్స్ యాడ్ చేశారంట. ఆ 16 మార్క్స్ ఏదైతే యాడ్ చేశారో వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. ఇంకా టాపిక్లోకి వెళ్ళగా మొన్న ఏదైతే షిఫ్ట్ల వారీగా అవ్వడం వల్ల దాని తర్వాత ప్రీమియర్కి మనకి వచ్చింది కదండి. దాని తర్వాత మనకి ఏదైతే ముందుకు అనగా అప్డేట్స్ వస్తున్నాయి, ఏదైతే 16 మార్క్స్ కలిసే అంటున్నారు కదా, అది ఎక్కడ కనబడలేదండి. ఓన్లీ నార్మల్గా పేపర్ అనాలిసిస్ ప్రకారం మనకి కనబడ్డది. దాని ద్వారా మనకి అదే గుడ్ న్యూస్. ఎలాగంటే నార్మలైజేషన్ ప్రకారం మార్క్స్ చాలామందికి ఎక్కువయ్యాయి. అలాగే ఎవరైతే తక్కువ మార్క్స్ వస్తాయని ఫీల్ అవ్వద్దు, ఖచ్చితంగా మీకు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని ద్వారా మీరు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీని ద్వారా మీరు ముందుకెళ్తారు. ఏదైతే మీరు ఈ గుడ్ అయితే వచ్చిందో మనకి గుడ్ మార్క్స్ యాడింగ్ అవుతున్నాయి కదా. దాని తర్వాత మనకి ఇంతకీ ఎలాగ మనం చెక్ చేసుకోవాలంటే, ప్రీమియర్కి వచ్చింది కదండి, ఆ యొక్క ప్రిలిమినరీని మనం చూసి చెక్ చేసుకో. ఎవరైతే ఇప్పుడు ఎంసెట్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రీమియర్కి ఎప్పుడైతే మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, మన కీ అబ్జెక్టివ్ పెట్టుకోవడం వల్ల మనకి ఏదైతే కీ అబ్జెక్టివ్ పెట్టుకున్నాం కదా, ఆ యొక్క కీ అబ్జెక్టివ్స్లో మనకి ఆ ఫామ్ నింపగా మన హాల్ టికెట్, మన రిజిస్టర్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేస్తే డీటెయిల్స్ సబ్మిట్ అని కొడితే డేట్ ఆఫ్ బర్త్తో సహా మనకి అప్పుడు ప్రాసెస్ అవుద్ది. ఆ ప్రాసెస్లో మనకి వస్తుందండి. ఏమొస్తుందంటే మనకి ఆ ఫామ్ చేంజ్ అవుద్ది. చేంజ్ అయ్యి వేరే సైట్లోకి వెళ్తుంది. ఆ యొక్క సైట్లో మనకి ఆ యొక్క పీడిఎఫ్ని మనకి అఫీషియల్గా పంపించారండి ఏపీ ఎంసెట్ వాళ్ళు. ఏపీ ఎంసెట్ వాళ్ళు మార్క్స్ పెరగలేదని బాధపడకండి. ఎవరికైతే సప్లైలు అవుతున్నాయో వాళ్ళకి ఆల్రెడీ సప్లైలు అవుతాయి కదా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మొన్న రిజల్ట్స్ కీ రిలీజ్ అయింది. ఈ యొక్క కీ ద్వారా మనకి ఈ ఒరిజినల్ కీ అవ్వడానికి ఇంకా జూన్ 2 నెక్స్ట్ వీక్లో అవ్వచ్చు. నెక్స్ట్ వీక్లో ఏవైతే రిలీజ్ అవుతాయో మనం ఇలాంటి విషయాలు ఏవైనా తెలుసుకోవాలంటే ముందుగా మన ఏపీ వెబ్సైట్కి వెళ్ళి మనం డైలీ చెక్ చేసుకోవడం వల్ల మనకి ఆ విశేషాలన్నీ తెలుస్తాయి. ఇంకా అది కాకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి మీకు చాలా వీడియోస్ చాలా ఇవి వస్తాయి. ఎవరికైనా ఇంకా వీటి మీద వేరే వీడియోస్ ఉంటాయి కదా, ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఈ హైప్ కోసం ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇలాగ నార్మలైజేషన్ ప్రకారం పెద్దగా అన్ని మార్క్స్ ఏమైనా యాడ్ అవ్వండి. నార్మలైజేషన్ అంటేనే ఈ యొక్క ఏదైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ అటు ఇటు కాకుండా సమానంగా ఈక్వల్ చేయడానికి. అంటే ఒకరికి ఏదైతే పేపర్ ఉందో అది ఈజీ పేపర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈజీ టు మోడరేట్ వల్ల వాళ్ళకి వచ్చే మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల వచ్చే మార్క్స్ అటు ఇటు అవుతాయి. ఏవైతే ఈ మార్క్స్ పేపర్ ఎవాల్యుయేషన్ మీద మనకి యాడ్ అయ్యాయో, మనకు ఆల్రెడీ ప్రిలిమినరీ కీ నుంచి వచ్చిందో, ఇప్పుడు ఏదైతే రిజల్ట్కి ఓపెన్ అయింది కదండి, వీటి మధ్య డిఫరెన్స్లో వచ్చిన మార్క్స్ అవి. దానివల్లే మనకు 16 మార్క్స్ ఇలాగ యాడ్ అయ్యాయి. చాలామందికి ఇలాగే యాడ్ అయ్యాయి. ఎవరైతే ప్రిలిమినరీకి 35 మార్క్స్ వచ్చాయని ఫీల్ అవుతున్నారో మీరు ఖచ్చితంగా రిజల్ట్కి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోగలిగితే మీకు కూడా మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు ఎంసెట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.